చచ్చి రేపు ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. దానికోసం ఎలా సిద్ధపడాలో కూడా నాకు తెలుసు. బుద్ధిహీనుడా, నువ్వు బుద్ధిహీనుడవై నన్ను బుద్ధిహీనుల అధిపతి అని అన్నావు. నేను కాదు, నేను సిద్ధపడ్డా. నా ఉనికికి కారణం దేవుడు, నా గమనానికి కారణం దేవుడు. రేపు నేను చస్తే వెళ్ళి కలుసుకోబోతుంది దేవుణ్ణి. నేను దేవుని దగ్గర ఉండబోతున్నాను గనక భూమి మీద నా జీవితాన్ని దేవునికి అనుగుణ్యంగా సిద్ధపరచుకొని బ్రతికాను. ఇప్పుడు నేను చస్తే వెళ్ళి దేవుని దగ్గర ఉంటాను. దేవుని దగ్గర నా స్వాస్థ్యం నాకుంది, ఈ నిశ్చయత నాకుంది. కానీ నీకు లేదు కదా వెర్రివాడా అన్నాడు. మీరు చెప్పండి, ఎవరు సోదరుడు? ఈ సంగతులు ఆలోచించని వాడు నంబర్ 1 సోదరుడు. ఈ సంగతులు పట్టించుకోనోడు నంబర్ 1 వెర్రోడు. అందుకే చెప్తున్నా, దేవుని గూర్చిన జ్ఞానం, మన ప్రయాణాన్ని గూర్చిన జ్ఞానం, మన ముగింపును గూర్చిన జ్ఞానం, మన ఆరంభాన్ని గూర్చిన జ్ఞానం, మనం కొత్త సృష్టిలో మళ్ళా స్టార్ట్ కాబోతున్న జ్ఞానం మొత్తం గ్రంథంలో దాచబడి ఉంది. దాన్ని ధ్యానించిన వాడు, ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక యాత్రలో ఉన్నవాడికి ఏది తెలిసినా తెలియపోయినా ఆయన్ని గురించి మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అది కీలకం.